ఐటీ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 30 మినిట్స్ తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ యాక్చువల్ గా 2016 మూవీ గైస్. మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ మొత్తం బేస్ అయి ఉండేది ఒక టెక్నాలజీ మీద. లైక్ ఏంటంటే యాప్స్ అంటూ, హ్యాకింగ్ అంటూ, వీడియో లీకింగ్ అంటూ ఇలా జరుగుతూ ఉంటది స్టోరీ మొత్తం. మూవీలో కాన్సెప్ట్ ఏమన్నా కొంచెం డిఫరెంట్ గా ఉందంటే, నో గైస్, మనం చాలా అంటే చాలా మూవీస్ లో చూసే ఉంటాం. మన తెలుగులోనే ఇలాంటి మూవీస్ అయితే చాలా అంటే చాలా వచ్చాయి, ఒకటి రెండు కాదు. మూవీ స్టార్టింగ్ లో ఏంటంటే ఒక అతను జాబ్ చేస్తూ ఉంటాడు. అతను చూస్తే స్టార్టింగ్ లో అతనే హీరో అనుకున్నా. కాకపోతే ఏంటంటే చివరికి వచ్చేసరికి అతనే విలన్ అవుతాడు. అలాగే మూవీ స్టార్టింగ్ లో ఒక పెద్ద ఆయన ఉంటాడు. అతను చూసి స్టార్టింగ్ లో విలన్ అనుకున్నా, కాకపోతే చివరికి వచ్చేసరికి అతనే హీరో అవుతాడు. వీళ్ళు మూవీలో క్యారెక్టర్స్ అలా రాసుకున్నారు. అంత కన్ఫ్యూజన్ గా, అంత అండర్స్టాండింగ్ గా ఉండవు మనకైతే. ఇంకొకటి ఏంటంటే, మూవీలో ఒక అమ్మాయి ఉంటది. ఆ అమ్మాయి చూడటానికి చాలా అంటే చాలా బాగుంటది. కాకపోతే మూవీలో తనని పర్ఫెక్ట్ గా వాడుకోలేదు గైస్. ఏదో 1 or 2 సీన్స్ లో అలా అలా వాడుకున్నారు అంతే. ఇంకా మిగతాది మొత్తం ఎందుకు పెట్టారా ఏంటా అనిపిస్తా ఉంటది నాకైతే. ఇంకొకటి ఏంటంటే, విలన్ కెమెరా హ్యాకింగ్ చేస్తా ఉంటాడు. అలాగే కార్డు కూడా హ్యాక్ చేస్తా ఉంటాడు. అసలు ఎలా చేశాడు ఏంటి అని మనకు పర్ఫెక్ట్ గా అర్థం కాదు. ఏదో చేస్తున్నాడు అంటే చేసేస్తున్నాడు అంతే. మరీ అంత మనకు అర్థం కాదు. ఇంకొకటి ఏంటంటే, స్టార్టింగ్ లో ఒక పెద్ద ఆయన అని చెప్పా కదా, అతను ఏదో యాప్ క్రియేట్ చేస్తున్నాడంట, ఏరోప్లేన్స్ గురించి ఏదో చేస్తున్నాడంట. అసలుకి ఏం చేస్తున్నాడు ఏంటో అని వీళ్ళు పర్ఫెక్ట్ గా చూపించలేదు. ఏదో యాప్ క్రియేట్ చేస్తున్నాడు అంతే అన్నట్టుగా చూపించారు. దాని గురించి వీళ్ళు పర్ఫెక్ట్ గా చెప్పలేదు మనకి. ఇంకొకటి ఏంటంటే, మూవీలో ఎమోషన్, ఈ ఎమోషన్ ఏదైతే ఉందో అదైతే నాకైతే అస్సలు అంటే అసలు వర్కౌట్ అవ్వలేదు గైస్. లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఏదో బీభత్సంగా ట్రై చేస్తా ఉంటారు, కాకపోతే నాకైతే వర్కౌట్ అవ్వలేదు. అలాగే లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఏంటంటే, విలన్ ని హీరో ఏదో ఒక విధంగా పట్టుకోవాలని ట్రై చేస్తా ఉంటాడు. చివరికి ఏంటంటే పట్టుకుంటాడు, కాకపోతే ఎలా పట్టుకున్నాడు ఏంటని వీళ్ళు పర్ఫెక్ట్ గా చూపించరు. ఏదో ఒక బొమ్మ అంటారు, ఆ బొమ్మ ఏంట్రా ఏంటని వీళ్ళు పర్ఫెక్ట్ గా చెప్పాల. కాకపోతే ఏంటంటే, స్టార్టింగ్ లో ఒక 1 అవర్ లో అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే కొంచెం బాగుంటాయి అంతే. అది కూడా ఐటీ జాబర్ హీరోగా అనుకున్నప్పుడు అయితే మనకు కొంచెం బాగా అనిపిస్తది. ఎప్పుడైతే తన నెగిటివ్ గా వెళ్ళిపోతా ఉంటాడో అక్కడి నుంచి అయితే మనకైతే లాక్ చేస్తున్నట్టు అనిపిస్తా ఉంటది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, ఒక అతను ఒక పెద్ద ఆయన దగ్గర తన కంపెనీలో జాబ్ గా జాయిన్ అయ్యి తన ఇంటిని, తన కంపెనీని హ్యాక్ చేస్తా ఉంటాడు. అసలు ఎందుకు యాక్ట్ చేస్తున్నాడు ఏంటి, అప్పుడు ఏం జరిగింది అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్. అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తాయి. సెకండ్ హాఫ్ లో ఒక సీన్ ఉంటుంది అనమాట, ఒక వీడియో లీక్ చేస్తారు, అదైతే ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తుంది. అలాగే ఒక కెఫే దగ్గర మన విలన్ ఒక అమ్మాయిని లవ్ చేస్తా ఉంటాడు. అసలు ఆ అమ్మాయిని ఎందుకు లవ్ చేస్తున్నాడో అర్థం కాదు. ఏదో ఒక చిన్న క్లైమాక్స్ లో దాని గురించి ఏదో చిన్నది వాడుకుంటారు అంతే. ఏదో దానికోసమే పెట్టినట్టు అనిపించింది నాకైతే. ఇంకా మూవీలో పర్ఫార్మెన్స్, డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ పర్లేదు గైస్, బానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే, నాకైతే బిలో యావరేజ్ అనిపించింది గైస్. మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.